ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్లో మనం కొన్ని మోడల్ చెప్పుకున్నాండి. దాని కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్న టాపిక్స్ గురించి, అదే టైమ్ అండ్ వర్క్ గురించి ఒకసారి చెప్పుకుందామండి. మోడల్ నెంబర్ 1లో ఏం చెప్పామంటే ఏ అనేవాడు 10 రోజులు, బి అనేవాడు 15 రోజులు చేస్తే ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరంటే XY బై X ప్లస్ వై, లేదా ప్రోడక్ట్ బై సమ్ 10 × 15 కలిపితే 25, 5 రెళ్ళు 5 5లు 5 3 అంటే ఏమొచ్చిందండి మనకి 6 days. మోడల్ నెంబర్ 2లో ఇదే లెక్కను మార్చేస్తాడని చెప్పానండి. అంటే A + B ఇద్దరిది కలిపిచ్చేస్తాడు 6 days అని. ఇందులో ఏది కానీ బీది కానీ ఒకటిదే ఇస్తాడు. B = 15 days. అయితే ఏ ఒక్కడిదే అంతా అని అడుగుతాడు. దీనికి ఫార్ములా ఏం చెప్పాను, XY బై Y మైనస్ X, లేదంటే ప్రొడక్ట్ బై ఇది సమ్ము, ఇది ప్రొడక్ట్ బై డిఫరెన్స్. ఓకేనా, 6 × 15 బై ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 9, 3 రెళ్ళు 3 3లు 3 5లు అంటే ఏమొచ్చిందండి మనకి 10 days. B ఎన్ని రోజులు చేయగలని వచ్చిందండి మనకి, ఏ ఎన్ని రోజులు చేయగలని వచ్చిందండి 10 days. నెక్స్ట్ మోడల్ 3, ఏ 10 రోజులు చేయగలడు, B 15 రోజులు చేయగలడు, 12 రోజులు చేయగలడు, C 15 రోజులు చేయగలడు. ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలడని అడిగానండి. ఈ మూడింటికి ఎల్సిఎం కడితే 60, ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది 6 times, ఇది ఇందులో 5 times, ఇది ఇందులో 4 times, అన్నీ కలిపితే 15, ఇందులో 4 days. ఓకే అండి, ఇలా ఈ 3 మోడల్స్. 4th మోడల్ మోడల్ నెంబర్ 4లో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఆల్టర్నేటివ్ డేస్ గురించి చెప్పుకున్నామండి. ఓకేనా, అయితే ఆల్టర్నేటివ్ డేస్లో ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం అంటే ఏ అనేవాడు 10 రోజులు చేయగలడు, బి అనేవాడు 15 రోజుల్లో చేయగలడు. ఇద్దరూ కలిపి చేస్తే ఎన్ని రోజులు చేయగలరంటే మనం ఏం చేస్తామంటే XY బై X ప్లస్ వై చేస్తే ఎంత వచ్చిందండి ఇందాక ఆన్సర్ 6 days, లేకపోతే 10 × 15 బై కలిపితే సమ్ 25, 5 రెళ్ళు 5 5లు 5 3లు అంటే ఏమొచ్చిందండి మనకి 6 days వచ్చింది. ఓకేనా, అయితే ఆల్టర్నేటివ్ డేస్ చేస్తే ఇద్దరు కలిసి రోజు పనికి వెళ్తే 6 రోజుల్లో పని అవుతుంది. కానీ ఆల్టర్నేటివ్ డే బై డే వెళ్తే 6 కాస్త ఏమవుతుందండి ఆన్సర్ 12 days. ఆన్సర్ ఏమవుతుందండి 12 days. అలా కాకుండా ఏ 10 రోజులు, B 12 రోజులు, C 15 రోజులు, ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరని అడుగుతాడు. అంటే మనం ఏం చేస్తాం, ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరండి, మామూలుగా 60 వేసుకుంటాం. ఇందులో 6 సార్లు, ఇది ఇందులో 5 సార్లు, ఇది ఇందులో 4 సార్లు అంటే 15 అంటే 4 రోజులు వచ్చింది. కానీ ఆల్టర్నేటివ్ డేస్ వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇది చూడండి, ఫస్ట్ రోజు యాక్చువల్ ముగ్గురు కలిపి పనికి వెళ్తే 4 రోజుల్లో పని అయిపోవాలి. కానీ ఆల్టర్నేటివ్ డేస్ వెళ్ళడం వల్ల ఏ ఫస్ట్ వెళ్తాడు, సెకండ్ B వెళ్తాడు, తర్వాత C వెళ్తాడు, మళ్ళీ 4వ డే A వెళ్తాడు. కాబట్టి అలాగెళ్తే డే బై డే వెళ్తే 4 కాస్త ఎన్ని రోజులు పడుతుంది అంటే × 3 అంటే 12 days పడుతుంది. ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు కాబట్టి × 2 12 days పడుతుంది. ఇలా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే ప్రాబ్లం లేదండి. డివిజిబుల్ అవ్వని ప్రాబ్లమ్స్ ఎలాగిస్తాడో చూద్దాం. ఏ 10 days చేయగలడు, B 20 days చేయగలడు. ఓకేండి, ఇద్దరు ఆల్టర్నేటివ్ డేస్ చేస్తే ఆ పని ఎన్ని రోజుల పని అవుతుంది అని ఇచ్చి స్టార్టింగ్ విత్ ఏతో మొదలు పెడితే లేదా స్టార్టింగ్ విత్ B అని అడుగుతాడండి. ఓకేనే, ఆల్టర్నేట్ డేస్ ఏ 10 రోజులు చేయగలడు, B 20 రోజులు చేయగలడు. అయితే పని ఏతో మొదలెడితే ఎన్ని రోజులు పడుతుంది, Bతో మొదలెడితే ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. ఓకే, మామూలు చూద్దామండి. ఇద్దరు కలిపి మామూలుగా అయితే ఎన్ని రోజులు చేయగలరంటే ముందు ప్రాసెస్ చెప్పుకుందండి, తర్వాత షార్ట్కట్ చెప్పుకుందాం. XY బై X ప్లస్ వై అంటే 10 × 20 కలిపితే 30 అంటే ఇలా తీసేస్తే 20/3 daysలో చేయగలరు. అంటే A + B 1 dayలో ఎంతవరకు చేయగలరంటే 3/20. ఇప్పుడు ఇద్దరు కలిపి ఇక్కడ 20 ఈక్వల్ అవ్వాలంటే 6 చేత గుణిస్తే సరిపోదు కదండి, కాబట్టి 6 చేత గుణిద్దాం. అప్పుడు A + B 6 days వర్క్ ఈజ్ ఈక్వల్ టు 6 చేత గుణిస్తే 3/20 × 6
ఓకేనా, 18/20 అంటే 9/10. అప్పుడు రిమైనింగ్ వర్క్ 1/10. ఇక్కడ చూడండి, A + B ఇద్దరు కలిపి 6 days వర్క్ చేశారు అంటే ఆల్టర్నేటివ్ డే చేసేటప్పుడు 6 కాస్త ఏమవుతుంది మనకి 12 days. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది 1/10. ఇది స్టార్టింగ్ విత్ ఏతో చేసుకుందాం. ముందు ఏ వచ్చాడు అంటే 1/10 చేయడానికి ఎవరు రావాలి, ఏ రావాలి. వీడు ఒక రోజులో చేసే పని ఎంత 1/10. కాబట్టి ఒకరోజు ఏ చేసేస్తాడు కదా, కాబట్టి ఏ ఒక రోజులో చేస్తాడు ఆ పని 1/10. కాబట్టి కలిపితే ఆన్సర్ ఏమొచ్చిందని మనకి 13 days. ఏమొచ్చిందని ఆన్సర్ 13 days. ఓకే, ఇదే క్వశ్చన్ స్టార్టింగ్ విత్ ఏ అనకుండా స్టార్టింగ్ విత్ బి అన్నాడు అనుకోండి, ఇక్కడ వరకు తీసేస్తాం. ఇక్కడ వరకు 6 days వరకు 3/2 అంటే 18/20 9/20. ఓకేనా, ఇక్కడ 6 అంటే ఇక్కడ ఏమేస్తామని 12 days వేస్తాం. రిమైనింగ్ వర్క్ 1/10. ఇప్పుడు ఈ మిగిలిన వర్క్ని ఎవరు చేయాలి, స్టార్టింగ్ విత్ బి. ముందు బీతో మొదలెట్టాడు కాబట్టి 12 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ బి వస్తాడు. కాబట్టి ఇప్పుడు వీడు వచ్చినప్పుడు 1/10. వీడు ఎన్ని రోజుల్లో చేయగలడు, మామూలుగా అయితే 20 రోజుల్లో చేయగలడు. కానీ అక్కడ వర్క్ ఎంత ఉంది 1/10 ఉంది. కాబట్టి 20 రోజుల్లో 1/10 అంటే ఎన్ని రోజులు వస్తుందండి 2 days వచ్చేస్తుంది. కాబట్టి ముందు ఆడు 1 day వర్క్ తీసేస్తున్నాం. ఇంటూ చేసినప్పుడు ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువ వస్తేనే చేయాలండి. ఇప్పుడు బి 1 day వర్క్ లేదంటే రిమైనింగ్ వర్క్ అని రాసండి. 1/10 మిగిలింది. తర్వాత బి వచ్చి 1 day వర్క్ చేశాడు. 1 day వర్క్ చేస్తే బి అనేవాడు అప్పుడు 1/10 తీసేస్తే ఎంత వచ్చింది, ఎల్సిఎం 2 - 1 అంటే ఎంత వచ్చింది మనకి 1/20. ఈ వర్క్ మిగిలింది. ఈ వర్క్ మిగిలిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎవడు వస్తాడు, బి తర్వాత ఏ వస్తాడు. 1/20 ఇంటూ దీన్ని ఎవరు చేస్తాడు, ఏ చేస్తాడు. ఓకేనా, కాబట్టి ఇది ఇందులో 2 సార్లు పోతే హాఫ్ డేలో చేస్తాడు ఈ వర్క్ని. ఎంత చేస్తాడండి, హాఫ్ డే. అంటే ఏ మళ్ళీ ఆ వర్క్ని ఏం చేస్తాడంటే హాఫ్ డే. అంటే ఆన్సర్ 13 1/2 days. 13 1/2 days అవుతుంది. ఓకేండి, చూడండి 6 days వరకు 9/10 వచ్చింది మీకు. రిమైనింగ్ వరకు 1/10. 6 రోజులు అంటే ఇక్కడ 12 రోజులు వేస్తాం. ఈ 1/10 ఎవరు చేయాలి, బి చేయాలి. బీని ఇంటూ 2 and 20 అని చేసాం అనుకోండి 2 వస్తుంది. 2 రాకూడదు ఎప్పుడు. అంటే ఒక రోజు కన్నా ఎక్కువ వర్కే ఉంది బీకి, కాబట్టి ఒక రోజు వరకే చేయాలి. కాబట్టి 1 day వర్క్ అనేటప్పటికి 1/20 తీసేస్తాం. తీసేసుగా మిగిలిన వరకు 1/20 మిగిలింది. ఈ 1/20లో రెండోది ఖచ్చితంగా డివిజిబుల్ అయిపోద్దండి, ఎందుకంటే 2 రోజులు వర్క్ ఉండదు. 1/20 ఇంటూ దాని 10 గుణిస్తే అప్పుడు ఏ అనేవాడు హాఫ్ డేలో చేసేస్తాడు ఆ వర్క్ని. ఓకేనా, కాబట్టి హాఫ్ డే అంటే మొత్తం పని పూర్తి అవడానికి ఎన్ని రోజులు పడుతుందండి 13 1/2 days. స్టార్టింగ్ విత్ ఏ అయితే మనకి ఏమొచ్చిందండి 12 + 1 13 days వచ్చింది. ఓకేనా, దీన్ని షార్ట్ కట్ ఎలా చేస్తామంటే చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం 20 తీసుకోండి. అంటే 20 units వర్క్ ఉంది. 20 units వర్క్ని ఏ చేస్తే ఎన్ని రోజులు చేయగలడు, 10 రోజుల్లో 20 యూనిట్ల పని చేయగలడు. లేదంటే 20 మామిడి పళ్ళు తినాలి, 10 రోజుల్లో తినగలడు. ఒక రోజులో ఎన్ని మామిడి పళ్ళు తినగలడు, 2. 20 మామిడి పళ్ళు ఉన్నాయి, 20 రోజులు తినగలడు. అంటే ఒక రోజుకి ఒక మామిడి పండే తినగలడు. అంటే ఇద్దరు కలిపి ఒక రోజుకి 1 dayలో ఎన్ని యూనిట్లు మామిడి పళ్ళు తినగలరు, 3 మామిడి పళ్ళు తినగలరు. మామూలుగా ఒకరోజు ఇద్దరు కలిపి కూర్చుంటే ఒక రోజులో 3 మామిడి పళ్ళు తినగలరు, లేదా 3 యూనిట్లు పని చేయగలరు. ఇక్కడ ఎన్ని యూనిట్లు ఉందండి 20 యూనిట్లు. అది రావాలంటే ఎంత 7 చేత గుణిస్తే ఎక్కువైపోతుంది, 6 చేత గుణిద్దాం. 3 6 18 యూనిట్లు. ఓకేనా, ఇద్దరు కలిస్తే 3 యూనిట్లు, కలిసి పనికి వెళ్ళారు అనుకోండి 6 రోజులు చేస్తారు. కానీ ఆల్టర్నేటివ్ వెళ్ళేటప్పుడు 6 కాస్త ఏమవుతుంది 12 అవుతుంది. 12 ఇక్కడ పెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ వర్క్ 20 యూనిట్ల నుంచి 18 యూనిట్లు పోతే రిమైనింగ్ వర్క్ 2 యూనిట్లు ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ విత్ ఏతో మొదలెట్టాడు. ఈ 2 యూనిట్లు ఏ దగ్గర కూడా ఒక రోజు ఎంత ఎన్ని యూనిట్లు చేయగలరు, 2 యూనిట్లు. ఈ దగ్గర ఉన్న మామిడిపళ్ళు కూడా 2. ఈ తినగలరు ఒక రోజులో తినగల మామిడిపళ్ళు 2, 2/2 అంటే 1 day. అంటే ఇది ఒకటి. మొత్తం ఎన్ని రోజులు వచ్చిందని మనకి 13 days. ఓకేనా, చూడండి 1 dayలో 13 యూనిట్స్ పూర్తి చేయగలడు. మనకి 20 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 3 6 18 యూనిట్లు అయిపోయింది. ఇంకా 2 యూనిట్లు మిగిలింది. ఈ 2 యూనిట్లు నెక్స్ట్ చేస్తాడు కాబట్టి ఒక రోజులో చేస్తాడు. ఇక్కడ 6 అంటే డబుల్ వేసుకోవాలండి. ఓకేనా, ఆల్టర్నేటివ్ కాబట్టి. అదే స్టార్టింగ్ విత్ బి
బీతో మొదలెడితే ఏమవుతుంది? 3 యూనిట్లు ఉన్నాయి. 20 రావాలంటే 7 అయితే ఎక్కువైపోతుంది, 6 చేద్దాం. 3 6 18. అంటే ఇక్కడ 6 వచ్చిందంటే డైలీకి వెళ్తే 6 డేస్, ఆల్టర్నేటివ్ వెళ్తే 6 కాస్త 12 అవుతుంది. ఇక మిగిలింది 2 యూనిట్లు. 2 యూనిట్లో నెక్స్ట్ ఎవడు వస్తాడు? బి వస్తాడు. బి ఎన్ని యూనిట్లు చేయగలడు? 1 యూనిట్ చేయగలడు. అంటే 1 యూనిట్ చేయడానికి అది 1 డే పట్టింది. ఒకటి. ఇంకా 2 యూనిట్లు 1 యూనిట్ అయిపోయింది. ఓకేనా? ఇది 1 యూనిట్ 18 యూనిట్లు, అంటే 19 యూనిట్లు అయిపోయింది. ఇంకా ఎంత ఉంది? 1 యూనిట్ ఉంది. ఆ 1 యూనిట్ని ఎన్ని రోజులు చేయగలడు? 1/2 డేస్. వీడు ఒక పండుని తినాలంటే 2 పళ్ళు తినాలంటే 1 రోజు పడుతుంది. అందులో 1 పండు తినాలంటే హాఫ్ డే చాలు. ఓకేనా? 1/2 అంటే 1/2 అంటే మొత్తం 13.5 డేస్. 13.5 డేస్. చూడండి, 18 యూనిట్లు అయిపోయి 2 యూనిట్లు మిగిలింది. నెక్స్ట్ స్టార్టింగ్ విత్ బీతో కాబట్టి వీడు 1 యూనిట్ చేస్తాడు. ఇంకో 1 యూనిట్ మిగిలిపోయింది. ఆ 1 యూనిట్ని వీడైతే 1/2 డేస్ తింటాడు. ఓకేనా? ఏ 10 రోజులు చేయగలడు, బి 20 రోజులు చేయగలడు, సి 40 రోజులు చేయగలడు. వీళ్ళు ముగ్గురు ఆల్టర్నేటివ్ డేట్ చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడుగుతాడు. మొత్తం వీళ్ళన్నిటికీ డివిజిబుల్ అయితే 40. అంటే 40 యూనిట్లు పని ఉంది అనుకుందాం. వీడు 4 యూనిట్లు చేయగలడు, వీడు 2 యూనిట్లు చేయగలడు, వీడు 1 యూనిట్ చేయగలడు. కలిపితే 4 + 2 6 + 1 7 యూనిట్లు. అంటే 7 యూనిట్లు పని చేయగలరు వీళ్ళు. ఇప్పుడు 40 యూనిట్లు పని చేయాలంటే దగ్గరగా ఎంత వస్తుంది? మనం 5 చదువుకుంటండి. 35. ఇక్కడ క్వశ్చన్ స్టార్టింగ్ విత్ ఏ అని ఇచ్చాడండి. స్టార్టింగ్ విత్ ఏ. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 7 5 35 వచ్చింది. ఓకే, ఈ 5 అన్నాడంటే 7 యూనిట్లు ఒక రోజు చేస్తున్నారు. 5 రోజులు అంటే ముగ్గురు కలిసి ప్రతి రోజు వెళ్తే 5 రోజుల్లో 35 యూనిట్లు చేయగలరు. కానీ కలిసి వెళ్తారు కాబట్టి, ఆల్టర్నేటివ్ వెళ్తారు కాబట్టి 3 5 15 రోజులు. ఇందాక 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేసాం. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 చేసాం. 3 5 15 రైస్. ఇక రిమైనింగ్ వర్క్ ఎంత మిగిలిందంటే 40 నుంచి 30 తీస్తే 5 యూనిట్లు మిగిలిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు కాబట్టి 5 యూనిట్లో ఫస్ట్ డే ఏ వస్తాడండి? ఏ ఎన్ని యూనిట్లు ఉంది? 5 యూనిట్లో 4 యూనిట్లు ఉంది. ఓకే, 4 యూనిట్లు ఉన్నాయి కాబట్టి ఈ 4 యూనిట్లని 1 డేలో చేసేస్తాడు. అంటే 1 డే ఇక్కడ తీసుకుంటాం. వీటి తర్వాత మళ్ళీ ఎవడు వస్తాడు? బి రావాలి. ఓకేనా? ఇంకా ఎన్ని మిగిలింది మనకి? 35 + 4 39 యూనిట్లు అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 1 యూనిట్ ఉంది. నెక్స్ట్ బి వచ్చేటప్పటికి ఆడు 2 రోజులు అయితే 2 యూనిట్లు చేయగలడు. ఒక రోజుకి 2 యూనిట్లు చేయగలడు. 1 యూనిట్ ఉంది, హాఫ్ డేలో అయిపోద్ది. అంటే ఆన్సర్ 16 1/2 డేస్. 16 1/2 డేస్. చూడండి, ఏ 10 రోజులు చేయగలడు, బి 20 రోజులు, సి 40 రోజులు చేయగలడు. మొత్తం పని 40 యూనిట్లు అనుకుందాం. వీడు 4 యూనిట్లు చేయగలడు, వీడు 1 రోజులో 2 యూనిట్లు చేయగలడు, 1 రోజులో 1 యూనిట్ చేయగలడు. అంటే ముగ్గురు కలిపి 1 రోజులో 7 యూనిట్లు చేయగలరు. 35 యూనిట్లు అంటే 6 వేస్తే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 5 వేసుకున్నాం. 5 ఏళ్ళు 35 యూనిట్లు చేశారు. 5 రోజుల్లో అన్నాడు. ఆల్టర్నేటివ్ అనేటప్పటికి 3 5 15 రోజులు. ఇంకా మిగిలింది 5 యూనిట్లు మిగిలిపోయింది. 5 యూనిట్లో 4 యూనిట్లు వీళ్ళు 1 రోజు చేసేస్తాడు. ఇంకొక 39 అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు రావాలి. వీళ్ళు 1 యూనిట్ చేయాలి, కానీ వీళ్ళు 2 యూనిట్లు చేయగలరు 1 రోజులో కాబట్టి హాఫ్ డేలో వీళ్ళు చేసేస్తాడు. కానీ మొత్తం ఆన్సర్ 16 1/2 డేస్. ఓకేనా? నెక్స్ట్ మోడల్ ఎఫిషియన్సీ మోడల్ అండి. అంటే కొంత సొమ్ముని పంచమంటాడండి ఏబీలకి. ఏ 10 రోజుల్లో చేయగలడు, బి 20 రోజుల్లో చేయగలరు. వీళ్ళిద్దరికీ ఒక పని చేయడానికి 300 రూపాయలు ఇచ్చిన ఏ వాటా ఎంత, బి వాటా ఎంత అని అడుగుతారు. ఇప్పుడు ఏబీలో రోజుల సంఖ్య ఎలా ఉందండి మనకి? 1:2. ఓకేనా? ఈ విధంగా ఉంది కాబట్టి 3 వాటాలు 300 వేసిస్తే ఏకి 100, వీడికి 200 అలాగే ఇవ్వచ్చండి, ఇవ్వకూడదు. ఎందుకంటే రోజులు బేస్ చేసుకొని ఇవ్వకూడదండి. ఓకేనా? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇల్లుని తొడడానికి 10 రోజులు పడుతుంది, ఒక వ్యక్తికి 5 రోజులే పడుతుంది. అంటే 10 రోజులు తుడుస్తున్నాడని వాడికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి కాదండి. 10 రోజుల్లో చేస్తున్నాడంటే వాడు బద్దకస్తుడు, 5 రోజుల్లో చేస్తున్నాడంటే వాడు ఎఫిషియన్సీ క్యాండిడేట్. కాబట్టి ఈ అమౌంట్ అనేది ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలంటే కేవలం దేని ఆధారంగా అంటే వాడి యొక్క ఎఫిషియన్సీ ఆధారంగానే పంచాలండి.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ డేస్ 1:2 అంటే ఎఫిషియన్సీ ఏమవుతుంది, తక్కువ రోజుల్లో చేస్తున్నాడంటే ఇది ఎక్కువ ఎఫిషియన్సీ, ఎక్కువ రోజుల్లో చేస్తున్నాడంటే తక్కువ ఎఫిషియన్సీ. కాబట్టి డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. డేస్ 1:2 అంటే ఎఫిషియన్సీ ఏ రేషియోలో ఉంటుందండి, 2:1. ఇప్పుడు ఈ విధంగా 2:1 రేషియోలో 300 పంచాలి. 3 వాటాలు వేస్తే ఒక వాటా 100, వీడికి 200 రూపాయలు, వీడికి 100 రూపాయలు. ఓకేండి. నెక్స్ట్ ఏబిసి, వీళ్ళకి 2300 రూపాయలు పంచాలండి. ఓకేనా. వీళ్ళు ఒకడు 10 డేసు, ఒకడు 15 డేసు, ఒకడు 20 డేస్ చేయగలరు. చేస్తే ఆ 2300 రూపాయలు ఏ విధంగా పంచుతారని అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఈ 10 డేసు, 15 డేసు, 20 డేస్ ఉంది. ఇప్పుడు ఎఫిషియన్సీ అనేటప్పుడు ఏం చేస్తాం మనం, 1/10, 1/15, 1/20 అని రాసుకోవాలి. ఓకేనా. 3 ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలండి, అదే 2 ఉన్నప్పుడు అయితే ఇటు రాసుకుంటే సరిపోద్ది. కానీ 3 ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది కూడా అలాగే చేయాలండి. కానీ 3 వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా చేయాలండి. ఓకేనా. ఈ మూడింటికి కలిసాము 60 కాబట్టి 60 చేతి గుణించండి. 10 60లో 6 సార్లు, 60 × 1 / 15 4, 60 × 1 / 2 3. అంటే ఈ విధంగా పంచాలండి. ఓకేనా. అంటే ఎఫిషియన్సీ ప్రకారం పంచాలి. 6 4 10, 10 13. ఓకేనా. అంటే ఇది 2600 అనుకోండి. అప్పుడు ఎన్ని వాటాలు వచ్చాయి, 10 13 వాటాలు వేయాలి. 13 వాటాలు వేస్తే ఒక వాటా ఎంత పడింది మనకి, 200 రూపాయలు పడింది. కాబట్టి ఏకి ఎన్ని వాటాలు ఇవ్వాలంటే 6 రెళ్ళు 1200 రూపాయలు వీడికి ఇవ్వాలి, వీడికి 800 రూపాయలు వీడికి, 3 రెళ్ళు 600 రూపాయలు వీడికి. ఓకేనా. ఈ విధంగా ఎఫిషియన్సీని బేస్ చేసుకొని అమౌంట్ పంచాలండి. ఒక్కోసారి మన క్వశ్చన్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఏ ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ కన్నా 20% ఎక్కువ అంటాడండి. అంటే ఇది 100 అనుకుంటే దీని ఎఫిషియన్సీ దీనికన్నా ఎంత ఎక్కువ అంటాడు, 20% ఎక్కువ అంటాడు. అంటే 120 ఎఫిషియన్సీ. అప్పుడు 25 26 ఎఫిషియన్సీ. ఈ ఎఫిషియన్సీని తిరగేసి రాస్తే వచ్చేది డేస్ 5:6. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే దీని డేస్ ఏ యొక్క డేస్ 10 డేస్ 15 డేస్ అని ఇస్తాడు. అయితే బీది అంతా అని అడుగుతాడు. ఓకేనా. 5కి 15 డేస్ అంటే 3 టైమ్స్, ఇది కూడా 3 టైమ్స్ చేస్తే 18 డేస్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మన ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. 6th మోడల్. ఇక్కడ 6th మోడల్ వచ్చేటప్పటికి పని మధ్యలో ఆపేశాడు అంటాడండి. ఓకేనా. చూడండి, ఏ అనేవాడు 10 రోజులు చేయగలడు, బి అనేవాడు 20 రోజులు చేయగలడు, ఏబీలు పనిని ప్రారంభించిన 4 రోజులకు ఏ వెళ్ళిపోయాడు, మిగిలిన పనిని బి ఎన్ని రోజులలో చేయగలడు. చూడండి, ఏ అండ్ బిలో పనిని ప్రారంభించిన 4 రోజులకి ఏ వెళ్ళిపోయాడు, మిగిలిన పని బి ఎన్ని రోజులు చేయగలడని అడగచ్చు. లేదంటే ఏబీలు ప్రారంభించిన కొన్ని రోజులు పని ప్రారంభించారు, కానీ పని పూర్తి అవడానికి ఒక 5 రోజుల ముందు బి వెళ్ళిపోయాడు. 2 రకాలుగా ఇస్తాడండి. ఎలాగిచ్చినా మనం ఎలా చేద్దామంటే ముందు పద్ధతి ప్రకారం చేయొచ్చు, లేదంటే లైన్స్ గీసుకొని కూడా చేయొచ్చు, లేదంటే ఇంకా అంతకన్నా షార్ట్కట్ కూడా చెప్పుకుందాం. చూడండి, ఇలా లైన్స్ గీసుకోండి. ఏ బి, వీడు 10 రోజుల్లో చేయగలడు, వీడు 20 రోజుల్లో చేయగలడు. పనిని ప్రారంభించి 4 రోజులకి, 4 రోజులు ఇద్దరు కూడా చేశారు కదండి. అంటే 4 రోజులు చేశాడు, 4 రోజులు చేశాడు. 4 రోజులకి ఏ వెళ్ళిపోయాడు, అంటే ఏ అనేది 4 రోజులే చేశాడు, కానీ బి మాత్రం 4 రోజుల తర్వాత X రోజులు చేశాడు. అయితే ఈ X రోజులు ఎంత, మిగిలిన పని బి ఎన్ని రోజుల్లో చేశాడు అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, విన్నాం 4/10 + 4 + X/20 = 1కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఇది ఎల్సిఎం 20 తీస్తే ఇది 2 సార్లు 10 కాబట్టి 4 8 + 4 + X = 1. అంటే 12 + X = 20, X = 8. అంటే బి అనేవాడు మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేయగలడని, 8 రోజుల్లో. ఇది మనం షార్ట్కట్లో అప్లై చేస్తే ఇది ఏ 10, బి 20 రోజులు చేయగలరు. వర్క్ మొత్తం 20 యూనిట్లు ఉంది. అంటే వీళ్ళు 2 యూనిట్లు చేయగలరు, వీళ్ళు 1 యూనిట్ చేయగలరు. అంటే మొత్తం ఎన్ని యూనిట్లు చేయగలరు, ఇద్దరు కలిసి 3 యూనిట్లు చేయగలరు.
3 యూనిట్లతో మనకు సంబంధం సరే 3 యూనిట్లు. పనిని ప్రారంభించిన 4 రోజులకి అంటే 3 చొప్పున 4 రోజుల్లో ఎంత యూనిట్లు చేస్తారు? 12 యూనిట్లు చేశారు. ఇంకా 20లోంచి పోతే ఎంత? 8 యూనిట్లు. ఈ 8 యూనిట్లు ఎవరు చేయాలి? బి చేయాలి. బి ఒక రోజులో ఎన్ని యూనిట్లు చేయగలరు? 1 యూనిట్ చేయగలరు. కాబట్టి 8 చేత భాగిస్తే వీళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది? బికి 8 డేస్. ఎన్ని రోజులు పడుతుంది? 8 డేస్. ఇదే క్వశ్చన్ అడిగేస్తారంటే ఏబీలు కలిసి ఒక పనిని ప్రారంభించారు. పని పూర్తి కావడానికి 4 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు. మొత్తం పని పూర్తవడానికి ఎన్ని రోజులు పట్టింది? మొత్తం పని పూర్తవడానికి ఎన్ని రోజులు పట్టింది? చూడండి, ఏ అనేవాడు 10 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు 20 రోజుల్లో చేయగలడు. ఓకేనా? వాళ్ళు చేసిన డేస్ కింద వేసుకుంటారు లైన్స్కి. ఇప్పుడు ఏమవుతుంది? పని పూర్తి కావడానికి 4 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు అన్నాడు. అంటే బి అనేవాడు కంటిన్యూ చేశాడు కాబట్టి అది ఎక్స్ డేస్ చేసి ఉంటాడు. ఏ అనేవాడు 4 రోజుల ముందు వెళ్ళిపోయాడు కాబట్టి ఎక్స్ మైనస్ 4 డేస్ అని వేసుకుంటాడు. దీన్ని సింపుల్గా చేసుకుంటే ఎక్స్ మైనస్ 4/10 ప్లస్ ఎక్స్ బై 20. ఎప్పుడు పని ఎప్పుడు కూడా 1కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈక్వల్ టు 1. ఓకే, ఎల్సిఎం 20 తీస్తే 2 టైమ్స్ పోద్ది, 2x మైనస్ 8 ప్లస్ ఇది ఒకసారి పోద్ది ఎక్స్ ఈక్వల్ టు 1. 3x మైనస్ 8 బై 20 ఈక్వల్ టు 1. అంటే 3x మైనస్ 8 ఈక్వల్ టు 20. 3x ఈక్వల్ టు 28. x ఈక్వల్ టు 28/3. అంటే 3 9 27 1/3 డేస్. అంటే మొత్తం పని పూర్తవడానికి ఎన్ని రోజులు పట్టిందని మనకి? 9 1/3 డేస్. 9 1/3 డేస్. దీన్ని ఇంకో విధంగా ఎలా చేస్తామంటే 20 యూనిట్ల వరకు ఈడు 2 యూనిట్లు చేయగలడు ఒక రోజులో, ఈడు 1 యూనిట్ చేయగలడు. ఓకేనా? అయితే 20 యూనిట్లు ప్లస్ 4 రోజులు ఎవరు చేయలేదు? ఏ 4 రోజుల ముందు ఏ వెళ్ళిపోయాడు కాబట్టి ఆడిది కూడా కలిపండి షార్ట్కట్లో. అంటే 4 రెళ్ళు 8 యూనిట్లు ఏ చేయలేదు అంటే 28 యూనిట్లు. 28 యూనిట్లు ఇద్దరూ కలిపి అంటే 2 + 3 ఎంతండి? 3. 3 చేత భాగిస్తే 3 9 27 1/3 డేస్. అంతే. ఓకేనా? అది అంటే మధ్యలో వచ్చారు మధ్యలో వెళ్ళిపోయారంటే ఈ విధంగా చేయాలండి. నెక్స్ట్ 7th మోడల్. 1 man or 2 men can do a piece of work in 3 men plus 4 women. ఎలా చేస్తాడండి? 1 man or లేదా 2 men can do a piece of work in 20 days అని ఇచ్చి ఇన్ హౌ మెనీ డేస్ 3 men and 4 women, 3 మగవాళ్ళు మరియు 4 ఆడవాళ్ళు కలిసి ఆ 12 రోజుల్లో చేయగలరని అడుగుతాడు. ఇక్కడ కలిసి అని అడుగుతాడు, ఇక్కడ లేదా అని అడుగుతాడు. ఇది ఏ విధంగా చేయాలంటే దీనికి ఏం లేదండి, బ్లైండ్గా మహేష్ బాలకి వెళ్ళిపోవచ్చు. ఎలాగంటే అలా యాజిటీజ్గా వేసుకోవడం అండి. ఎలాగంటే 1 × 2 × 20 బై సమ్ ఆఫ్ ది క్రాస్ మల్టిప్లికేషన్స్ 4 1 = 4, 2 3 = 6, 4 + 6 10. ఇందులో 2 టైమ్స్ పోతే ఏమొచ్చిందని మనకి 4 డేస్. లేదు సార్ మాకు ప్రాసెస్ ప్రకారం చెప్పండి అంటే 1 man = ఎంతకు సమానం? 2 menకి సమానం. 3 men + 4 women కలిసి ఎన్ని రోజులు చేస్తానన్నాడు కాబట్టి మొత్తాన్ని మెన్లో కానీ ఉమెన్లో కానీ మార్చుకుందాం. ఓకేనా? చూడండి, 1 man 2 men కాబట్టి 3 men అంటే ఏమవుతుంది? 3 2 = 6 women + 4 women ఈక్వల్ ఏమొచ్చిందని మనకి 10 women. ఇప్పుడు చూడండి, 2 women ఎన్ని రోజుల్లో చేయగలరు? 20 డేస్లో చేయగలరు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ 3 men 4 women, దాన్ని ఏదిగా మార్చాము మనం? 10 womenగా మార్చాము. ఎన్ని రోజుల్లో చేయగలరు? చూడండి, మెన్కి డేస్కి ఇస్తే ఎప్పుడు కూడా బెన్నం తిరగబడదని చెప్పాను. యాజిటీజ్గా కుట్టడమే 2/10 × 20. ఓకేనా? ఇందులో 2 సార్లు పోతే ఏమొచ్చిందని మనకి 4 డేస్. ఓకేనా? ఈ ప్రాబ్లం ఏది ఇచ్చినా సరే యాజిటీజ్గా
పైవన్నీ వేసుకోవడం, కింద వెనక్కి సమ్ ఆఫ్ ది క్రాస్ మల్టిప్లికేషన్. 1 4 4, 3 2 6 10. ఇందులోనే 2 men 3 women can do a piece of work in 10 days. 3 men plus 2 men can do a piece of work in 12 days. In how many 4 men 5 women in how many days can do the same work? 4 men and 5 women can do the same work అని అడుగుతారు. చూడండి, 2 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు కలిస్తే 10 రోజులు చేశారు. 3 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు అయితే 12 రోజులు చేశారు. 4 మగవాళ్ళు 5 ఆడవాళ్ళు కలిసి అయితే 8 రోజులు చేస్తున్నారు. ఇది కంపల్సరీగా చేయాలండి. 10 రోజుల్లో చేస్తున్నారకి ఇంతమంది కావాలి. 1 రోజులో చేయాలంటే ఎంతమంది కావాలంటే 10 × 2 men + 3 women కావాలి. ఓకేనా? ఇప్పుడు 1 రోజు 12 మంది 3 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు చేస్తే 12 రోజులు పడుతుంది. 1 రోజులో పని అవ్వాలంటే 12 × 3 men + 2 men. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయింది. 2 5 2 6 5 2 10 m + 15 women 18 men + 12 women. ఈ 10 men ఇటేపు వస్తే 8 men, ఇది ఇటేపు వస్తే 3 women. అంటే 8 men ఇక్కడ ఏమొచ్చిందని మనకి 3 women అని వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో వేసుకోవాలి, ఈ ఈక్వేషన్లో కూడా వేసుకోవాలండి మనం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. 2 men అంటే 4 చేత గురించి అనుకోండి. అప్పుడు ఏం రాసుకోవచ్చు? 4 2 4 3 12 women. 12 + 3 15 women 10 డేస్లో చేయగలరు. కిందకు వచ్చేస్తాం. 4 men, ఇక్కడ 8 men అయితే 3 women, అందులో సగం 4 2 చేత భరించేది కూడా ఏమవుతుంది? 3/2 women + 5 women కలిపితే 2 5 10 13/2 women. ఎన్ని రోజుల్లో చేయగలరని అడిగాడు. ఇప్పుడు ఇది నేను లేదండి, భిన్నాన్ని పైకి మార్చలేదు, ఏం అవసరం లేదు. 15/13 ఈ 2 పైకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా × 10. ఓకేనా? ఇదంతా మల్టిప్లికేషన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం అంతనా ఒక నెంబర్ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. లేదంటే డివిజిబుల్ అవుతుంది, లేదంటే భిన్నాల్లో కూడా రావచ్చండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? అది అంటే 30/300/13. ఓకేనా? 3 13 ఎక్కువైపోతాయి. 2 13 26, 4 3 13 39, 1/13 రోజులు. ఈ విధంగా చేయాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రీవియస్ క్వశ్చన్లో దీని మీద డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.